ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు. మానసిక ప్రశాంతత చంద్రప్రీతి ద్వారా లభిస్తుంది. చంద్రప్రీతి ఈశ్వరానుగ్రహం ద్వారా లభిస్తుంది. మరి ఈశ్వరానుగ్రహం కోసం 12 రాసుల వారు సోమవారం సందర్భంగా ఈశ్వరుని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ఉపవాసం విశిష్టత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ వికారినామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు వైశాఖ బహుళ విద్యా సంబంధిత ప్రయత్నాలకు ఉపకరిస్తుంది. అలాగే వారం ఇందువారం లేదా సోమవారం ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఈశ్వర స్మరణ, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, లలితా సహస్రనామ పారాయణ, శ్రీ సూక్త పారాయణ, మహాకాళికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల ఫలితాలను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. జ్యేష్ఠ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బుధ మహాదశుడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి రవితోటి ఈతుంది. అనుకూలతని ప్రతికూలతని కూడా కలిగిస్తుంది. ఈ ప్రతికూలత దోష నివృత్తికి విష్ణు సహస్రనామ పారాయణ, బుధ జపం, పెసల దానం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకాంకం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్రచర్మోత్తరీయం చ వరేణ్యమభయప్రదం కమండల్వక్షసూత్రాభ్యామన్వితం శూలపాణినం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరుడికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు గ్రహశాంతిని పెంపొందింపచేసి మానసిక ప్రశాంతతని పెంచుతాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఈశ్వరానుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఉపవాస పరమార్థం ఏమిటో ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ఉపవాసం అంటే దేవునికి సమీపంగా ఉండటం. ఆధ్యాత్మిక సాధనలో ఉపవాసానికి ప్రత్యేక స్థానం ఉంది. ఉపవాసం అంటే భోజనాన్ని పూర్తిగా మానేయటం కూడా కాదు. కటిక ఉపవాసం చేయటం ప్రబల దోషం అవుతుంది కూడా. నిరాహారో భవేదేకః ప్రత్యామ్నాయ విధానగతః. ఆహారాన్ని రోజు తీసుకునేటువంటి పరిమాణంలో కాకుండా ఉపవాసం రోజు తక్కువ పరిమాణంలో ప్రత్యామ్నాయ ఆహారంగా స్వీకరించాలి. పాలు, పండ్లు కొద్ది ప్రమాణంలో తీసుకోవాలి. ఉపవాస కాలమంతా భగవత్ చింతనలో గడపాలి. సాధ్యమైనంత మౌనంగా ఉండాలి. త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి ఆరాధించాలి. ఉపవాస దీక్ష అనేది శరీరంతో భగవంతుణ్ణి సేవించడం అవుతుంది. ఉపవాస సమయంలో దైవస్తోత్రాలు, అష్టోత్తర శతనామాలు వంటివి పఠించడం వల్ల అధిక ప్రయోజనాలు చేకూరుతాయి. నిర్జల ఏకాదశి సందర్భంగా చేసేటువంటి ఉపవాసాది కార్యక్రమాలు రోగాల్ని కూడా దూరం చేస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి.
ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో తత్తరపాటు సంఘటనలు కొనసాగుతాయి. విదేశీ సంబంధిత కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం మాత్రం కొనసాగుతుంది. మానసిక ధైర్యం కూడా వెనంటి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని గట్టి ప్రయత్నాల ద్వారా సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు, కార్యాలు పారిశ్రామిక రంగం వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. కార్యక్రమాల్లో వేగాన్ని క్రీడారంగం వారు పెంపొందింపజేసుకోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతని పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గోచారీత్యా అష్టమ బృహస్పతి చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు దూరం అవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. పొరపాట్లు సవరించుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. సాహస నిర్ణయాలు పనికిరావు. సంబంధ బాంధవ్యాల విషయంలో మెరుగైనటువంటి మార్పులు గోచరించినప్పటికీ కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింపజేసుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాలు, కార్యాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని స్థిరాస్తి రంగం వారు మెల్లమెల్లగా ఎదుర్కోగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో అనువైనటువంటి మార్పులు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు వృషభ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక భీతి పోతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతని పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక వృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొరుకుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అధిగమించేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు, కార్యాలు వైద్య వృత్తి వారికి వికటిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి లబ్ధిని చేకూరుస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు మిథున రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాలను దూరం చేసి ఆరోగ్య రక్షణకి దోహదపడతాయి. సోమవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. శత్రు భేదిపోతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా స్థిరాస్తి వారికి కొనసాగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత విజయాన్ని కలిగిస్తాయి. సోమవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుని విభూతితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. శత్రు భీతి పోతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ, ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వరకు తప్పనిసరి. ఓర్పు సహనంతో కూడిన కార్యక్రమ నిర్వహణ మాత్రమే కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాల విషయంలో వేగాన్ని ప్రయత్నపూర్వకంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది.
ఖర్చులను నియంత్రించేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి ఉపకరిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి లాభిస్తాయి. ఉద్యోగస్తులు శుభ ప్రయత్నాల ద్వారా ఆర్థిక విషయాల్లో అనుకూల ప్రభావాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. ఉద్యోగ ఉన్నతిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు సింహరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. ఆర్థిక కార్యక్రమాల్లో అనుకూలత పెరుగుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా మానసిక చిరాకులు కనుమరుగవుతాయి. ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంపొందింపచేస్తుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకు ఊరట లభిస్తుంది. పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమాల్లో విద్యార్థులకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్ని మహిళలు వేగవంతంగా చేపట్టగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు కన్యారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు కనుమరుగవుతాయి. చిరాకు పరిస్థితులు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఉద్యోగస్తులకి చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ అధిగమించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక పుష్టి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని పెంపొందింపజేస్తుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు తులారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. ప్రమాదాన్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అధిగమించేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. పొరపాట్లు ఇతరులదైనప్పటికీ కూడా బాధ్యత మీదే అవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. ఉద్యోగస్తులకి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి పనికిరావు. పారిశ్రామిక రంగం వారికి పోటీ పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆత్మవిశ్వాసం మహిళలకు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై సంకోచాలు మొదలవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు వృశ్చిక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ఆర్థిక నష్టాలని భర్తీ చేసేటువంటి కార్యక్రమాల్లో విజయాల్ని కలిగిస్తాయి. సోమవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. మానసిక ఆనందం పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శత్రు భీతి పోతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. పిల్లల విషయంలో పొరపాట్లు సవరింపబడతాయి. గృహ విషయాల్లో అనుకూలత ఉంటుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి విభేదాలు భాగస్వాములతో మొదలవుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. క్రమశిక్షణ లేమి కారణంగా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం క్రీడారంగం వారిని వేధిస్తుంది.
క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వరకు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు ధనుస్సు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. ప్రమాదాన్ని దూరం చేస్తే ప్రశాంతతను పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. శ్రమ తగ్గుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలని మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక చిరాకులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాలు, కార్యాలు పారిశ్రామిక రంగం వరకు అనుకూలతను పెంచుతాయి. వ్యాపార రంగం వరకు ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. మహిళలకు ఓర్పు సహనం ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వరకు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. సోమవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. పొరపాట్లు సవరింపబడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ప్రారంభమవుతుంది. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలకు ఇప్పుడు పరిష్కారాలు లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. వ్యాపార విజయాలు వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్లో మహిళలకు సంతోష సంఘటనలు చోటు చేసుకుంటే పిల్లల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో వేగం క్రీడారంగం వరకు తగ్గుతుంది. అయినప్పటికీ ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వరకు లాభిస్తుంది. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు కుంభరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు కలిసి వస్తాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. సోమవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. మహిళలు సంతోష వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు గృహరీత్యా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులకి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. విదేశీ వ్యవహారాలు, విదేశీ ప్రయాణాలు విద్యాపరంగా లాభిస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు మీనరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. సోమవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు ఈశ్వరుని విభూతితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. అదృశ్య సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ లలితా పరమేశ్వరి దేవి యొక్క ఆరాధన, స్మరణ, పూజాది, అభిషేకాది కార్యక్రమాలు మానసిక ప్రశాంతతని పెంచుతాయి. విభేదాలు వీడిపోతే చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. తులసి కోట ఎక్కడుంటే అక్కడ విశిష్టవంతమైనటువంటి అదృష్టం ఆ ఇంటికి కలుగుతుంది అని శాస్త్రం. ఔషధీయుక్తమైనటువంటి గుణగణాలతో విరాజిల్లే తులసి కోట, దాని నుంచి వచ్చేటువంటి గాలి ఇంటిల్లిపాదికి కూడాను ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి దివ్య ఔషధంతో కూడినటువంటి ఆ యొక్క తులసి ఇంటిలో వాస్తుశాస్త్రరీత్యా ఎటువైపు ఉంటే అదృష్టం పడుతుందో తెలుసుకోవటం చాలా అవసరం. వాస్తుశాస్త్రంలో
ప్రతి ఇంట్లో కూడాను ఖాళీ స్థలం గనక ఉన్నట్లయితే చక్కటి తులసి వనాన్ని మీరు పెంచండి. మీ ఇంట్లో లక్ష్మి తప్పక స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది అంటోంది శాస్త్రం. అయితే స్థలాలు లేనటువంటి వాళ్ళు, ఖాళీ స్థలాలు లేనటువంటి వాళ్ళు గృహంలో సింహద్వారానికి ముందు భాగాన లేక సింహద్వారానికి దొడ్డివైపు ఉన్నటువంటి గుమ్మంలో వెనక భాగాన తులసి కోటలను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఒకే కోట ఏర్పాటు చేసుకోవాలి. సింహద్వారం ముందు భాగాన ఉన్నట్టయితే చాలా జాగరూకతలు వహించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. సహసిద్ధంగా ముందు భాగం గనక ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నట్లయితే అప్పుడు మీ సింహద్వారానికి ఎదురుగా కొద్ది దూరంలో ఆ యొక్క తులసి కోటను ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదు. అసలు ఖాళీ స్థలమే లేదు, పెద్దగా కొద్ది దూరమే ఉంది ఉత్తర భాగం కానీ తూర్పు భాగం కానీ అనుకున్నప్పుడు ఆ తులసి కోటను దక్షిణం వైపు దొడ్డివైపు గుమ్మంలో సింహద్వారాన్ని చూస్తూ ఉన్నట్టుగా ఆ యొక్క ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవడంలో తప్పులేదు. అయితే ఇవన్నీ కుదరనటువంటి వాళ్ళు తూర్పు గోడకు ఆనించకుండా తూర్పు వైపున ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఆగ్నేయం వైపు కానీ ఈశాన్యానికి కొద్ది దూరంలో కానీ తులసి కోటను ఏర్పాటు చేసుకోవడంలో తప్పులేదు. అంతేకాకుండా ఆగ్నేయం అక్కడ స్థలం లేదు, మాకు నైరుతిలోనే ఎక్కువగా ఉంటుంది, అక్కడ ఖాళీగా ఎత్తుగా ఉంది కొద్దిగా అన్నప్పుడు నైరుతి భాగంలో కూడా తులసి కోటను ఉంచుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఎక్కడ తులసి కోటను అమర్చినప్పటికీ నిత్యం దానిలో తప్పనిసరిగా ఇంటిల్లిపాది కూడాను ఎవరికి తోచిన చందంగా వాళ్ళు తులసి కోటను దైవాంశ సంభూతంగా భావించి అర్చించాలి. అంటే ఇంటి ఇల్లాలు మాత్రం తులసి కోట వద్ద సాయం సంధ్యా సమయంలో కానీ ఉదయం పూట కానీ దీపారాధన అనేది ఆ కోటకి ఏర్పాటు చేసినటువంటి ఆ గూటిలో దీపారాధన చేయటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. మీ పనులు సక్రమంగా నెరవేరటానికి, మీరు అనుకున్న రీతిలో ధన సంపాదన విశిష్టంగా పెంపొందటానికి తులసి కోటతో పాటుగా ఖాళీ స్థలం గనక ఉన్నట్లయితే పక్కనే ఉసిరిక చెట్టును కూడా నాటటం సర్వవిధ శ్రేయోదాయకం. ఉసిరిక తులసి కలిసి ఉన్న చోట లక్ష్మీనారాయణ స్వరూపం అనేటువంటి విశిష్ట సంప్రదాయం మనకు భారతీయ సంస్కృతిలో కనిపిస్తుంది. అంతేకాకుండా మీ యొక్క కాంపౌండ్ వాళ్ళకి రెండు వైపులా కూడా విష్ణు తులసి, కృష్ణ తులసి రెండు చెట్లు కూడాను తప్పనిసరిగా బయటనే నాటేటువంటి విధి విధానాన్ని ఎవరైతే అలవర్చుకుంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీనారాయణులు ఇరువురు కూడా ప్రవేశిస్తారు అంటుంది శాస్త్రం. ఇంత గొప్ప విశేషం తులసి యొక్క మహిమలో దాగిన పరమార్థం. మీరు ఉపయోగించేటువంటి తులసి మాల మీరు ఉన్నటువంటి ఇంటిలోని తులసి కోటలో ఉన్న తులసిని తుంచి కట్టేదిగా ఉండకూడదు. తులసి మాలకు ప్రత్యేకంగా వేరే కుండీల్లో మొక్కలు పెంచుకోవటం చాలా మంచిది. తులసి కోటకు చక్కటి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అది ఒక పవిత్రవంతమైనటువంటి స్వరూపతత్వంగా భావన చేస్తూ నిత్యం కూడాను దానిలో నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి దీపారాధన కనుక చేసినట్లయితే కర్మవశాత్తు సంభవించేటువంటి దుష్కర్మలన్నీ తొలగిపోయి సుఖప్రదమైనటువంటి జీవనాన్ని మీకు ప్రసాదించేది, గృహానికి కల్పవల్లిగా ఉండేది తులసి కోటే అనేటువంటి ఉద్దేశం ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగటం మంచిది. ఏ ఇంట తులసి కోట ఉండి ప్రతినిత్యం కూడాను ఆ యొక్క కోట వద్ద విష్ణు సంబంధమైనటువంటి ముగ్గు అంటే శంకు చక్రాదులతో కూడిన ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ప్రమిదలో నూనె వేసి దీపారాధన చేసేటువంటి సాంప్రదాయాన్ని ఏ ఇంటి ఇల్లాలు నిత్యం కూడా ఆచరిస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. అంతేకాకుండా తులసి చెట్టులో పాలు నీరు కొద్దిగా ఒక చెంచాడు గనక కలిపి పోసి ఆ మట్టిని నుదుట గనక ధారణ చేసినట్లయితే అష్టైశ్వర్య సిద్ధికి
నాంది పలుకుతాం. విధి వ్రాసిన దుర్వ్రాత తొలగిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంటుంది శాస్త్రం. తులసి పూసలతో రామనామం, విష్ణు తత్వానికి సంబంధించిన నామాలు ధ్యానం చేస్తారో లేక జపమాలగా తులసిమాలను ఉపయోగించుకుంటారో వారికి చక్కటి జ్ఞానము, అభివృద్ధికరమైన ప్రభావాలు ఏర్పడుతాయి అంటోంది శాస్త్రం. తులసి గాయత్రి మంత్రాన్ని కూడా నిత్యం ఇంటి యజమాని ధ్యానం చేయవచ్చు. తులసి గాయత్రిని ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి విశిష్టవంతమైన సంపదలు కలిగి తీరుతాయి అంటోంది శాస్త్రం. దీని రీత్యా తులసి అనేటువంటిది ప్రతి ఇంటా కూడాను దివ్యవంతమైన కల్పవృక్షముగా భావించి ఆ తులసి చెట్టును నాటి ప్రత్యేకమైన కోటను ఏర్పాటు చేసి దానికి ప్రదక్షిణాదులు నిర్వహించటం, దీపారాధన చేయటం వంటి కార్యక్రమాలు గనక ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట అదృష్టం విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశాల్లో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో స్వంత ఇంటి నిర్మాణం ఉందా? స్వంత ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి? స్వంత ఇంటి నిర్మాణానికి ఏవైనా జాతక సంబంధ దోషాలు ఉంటే తొలగించుకోవడం ఎలా? ఏ కాలంలో స్వంత ఇంటి నిర్మాణం ప్రారంభం చేయవచ్చు? ఇలాంటి ప్రశ్నలు తరచుగా మనకు కలుగుతూ ఉంటాయి. సూర్యనారాయణమూర్తి భరణి, కృత్తిక, రోహిణి ఈ నక్షత్రాలలో సంచరించేటటువంటి కాలంలో గృహ నిర్మాణాలు మొదలు పెట్టకూడదు అంటుంది జ్యోతిష శాస్త్రం. 2వ ఇల్లు, 4వ ఇల్లు, 7వ ఇల్లు ఆయా గడులలో ఉన్నత ఉత్తమ గ్రహాలు సంచరించేటటువంటి కాలంలో స్వంత ఇంటి నిర్మాణం సానుకూలమవుతుంది. అయితే సూర్యనారాయణమూర్తి ఇలా రోహిణి లేక కృత్తిక లేక మృగశిర ఈ నక్షత్రాలలో సంచరించేటటువంటి కాలంలో కర్తెర అని పేరు. ఈ కర్తెరను డొల్లు కర్తరి, పూర్ణ కర్తరి అని కూడా 2 విధాలుగా సంప్రదాయం సూచిస్తుంది. కర్తరి ఉన్న కాలంలో గృహ నిర్మాణాలు ప్రారంభం చేయకూడదు, అంటే పునాది ప్రారంభంగా చేయకూడదు. గృహ నిర్మాణ కార్యక్రమం ప్రారంభం చేసి ఉన్న పక్షంలో నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. గృహ నిర్మాణం పూర్తి అయిన సందర్భంలో గృహ ప్రవేశం కూడా నిరభ్యంతరంగా చేయవచ్చు. అలాగే వాపీకూప తటాకాదుల నిర్మాణాదులు కూడా జ్యోతిష శాస్త్రం నిరోధించింది. ఎందుకని అంటే సూర్యనారాయణమూర్తి నుంచి ఈ భూమికి సంబంధించినటువంటి ఉష్ణశక్తి కాంతి కిరణాల ప్రసార వేగం 8 నిమిషాల కొన్ని సెకండ్లుగా ఉండగా ఈ తరుణంలో ఇది మరింత వేగవంతమై ఉష్ణతాపాధిక్యంతో మరింతగా వేడి గాలులు వీచే అవకాశం ఉంటుంది. భూమిలో నుంచి కూడా అటువంటి ఉష్ణవాయువులు విషవాయువులుగా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కర్తరి అన్న తరుణంలో బావుల త్రవ్వకాలను జ్యోతిష్య శాస్త్రం నిషేధించింది. బావులను తవ్వడంతో పాటుగా ప్రత్యేకంగా గృహ నిర్మాణాల కోసం పునాదుల తవ్వకం కూడా నిరోధించింది. కనుకనే గృహ ప్రారంభాలు చేయకూడదు అంటూ ఈ శాస్త్రం ఇలా చెప్పగా ఈనాటి కాలంలో యాంత్రిక విషయాదుల సహాయంతో కదా మనం నిర్మాణాదులు ప్రారంభం చేసేది. మనుష్య సంబంధితమైనటువంటి పనులు తక్కువ కాబట్టి కొంతమంది ఈ విషయాలలో కూడా ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఎవరికి వారికి విడివిడిగా వారి వారి జాతక చక్రాలలో 2వ ఇల్లు, 4వ ఇంటి పరిశీలన అత్యవసరం. అయితే నిర్మాణం ఎలా ఉన్నా గృహ ప్రవేశం చేసుకోవచ్చును అని శాస్త్రం తేల్చి చెబుతుంది. ఎలా ఉన్నా జాతక చక్రంలో ఉన్న దోషాలను తొలగించుకొని స్వంత ఇంటికల సాకారం చెయ్యాలి. ఏం చేస్తే ఈ కాలంలో మనం సొంత ఇంటి నిర్మాణం చేపట్టగలుగుతాము అని ఆలోచన చేస్తే ముఖ్యంగా ఈ కాలంలో మణిద్వీప వర్ణన, దేవీ భాగవతంలో ఉండేటటువంటి మణిద్వీప వర్ణనను పారాయణం చేసిన, అలాగే మామిడి పండ్ల రసంతో అమ్మవారికి అభిషేకం చేసి స్వంత ఇంటి కల కావాలి అన్న కోరికను విన్నవించిన,
తప్పక వారి కళ సఫలమవుతుంది, వారి కోరికలు పూర్ణమవుతాయి అని కూడా సంప్రదాయ పరిష్కార విజ్ఞాన శాస్త్రం ఇలా తెలియజేస్తుంది. ఏ ఏ ఋతువుల పూచే పువ్వుల ఆయా వేళలకు అందించి అని మనకు పూర్వ కవులు ఇలా వర్ణించారు. అమ్మవారిని అర్చన చేసే విధానంలో ఏ కాలంలో పూచే పువ్వులను అమ్మవారికి ఆ కాలంలో అందించాలి. అలాగే ఏ ఋతువులో పూచే పుష్పాలను ఫలాలను అమ్మవారికి ఆ ఋతువులో అందించాలి. అలా చేసిన పక్షంలో అమ్మవారి కరుణ తప్పక మనకు లభిస్తుంది అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. రెండవ ఇల్లు వాక్కు, ధనము, బంధువులు, స్వంత ఇల్లు ఎంతగా తెలియజేస్తుందో, ఎంతగా వర్ణిస్తుందో, వివరిస్తుందో అంతే ప్రమాణంలో శారీరకపరమైన అలసటను కూడా ఈ రెండవ ఇల్లే సూచిస్తుంది. రెండవ ఇంటికి సంబంధించి వచ్చే దోషాలు తొలగించుకోవాలి అంటే మనం చేసేవన్నీ కూడా దానాల రూపంలో, అభిషేకాల రూపంలో ఉండాలి. కనుక ఈ దానాలన్నీ కూడా 2, 4, 6, 8 ఈ సంఖ్యలో ఉండాలి అని మనకు సంప్రదాయం తెలియజేస్తుంది. ఈ ఋతువులో లభించేటటువంటి ఫలం ఆమ్ర ఫలం, మామిడి పండు, దేవతలకు సంబంధించిన ఫలము కనుకనే దీనికి అమృత ఫలము అన్న పేరు కూడా ఉంది. ఇటువంటి ఈ అమృత ఫలం మామిడి పండు రసంతో ఈశ్వరాభిషేకం చేసిన, అమ్మవారికి అభిషేకం చేసిన, 2, 4 సంఖ్యలో మామిడి పండ్లను దానమిచ్చిన మన సొంత ఇంటి కళ సంపూర్ణమవుతుంది. అమ్మవారి ప్రతిమ ఎదురుగా లేక అమ్మవారి చిత్రపటం ఎదురుగా వెండి, రాగి లేక మట్టితో చేసిన చిన్న ఇంటి బొమ్మను ఏర్పాటు చేసి ఆ ఇంటి బొమ్మ ఎదురుగా 2 దీపాలు వెలిగించి 2, 4, 6, 8 ఈ సంఖ్యలో మామిడి పండ్లను నివేదనగా చేసి, అమ్మ నీ కరుణ చేత నాకు సొంత ఇల్లు కావాలి అన్న కోరిక సఫలమైన పక్షంలో ఇంకా నా చేతనైనంత దానాది కాదులను చేస్తాను తల్లి అన్న సంకల్పం చేసుకుని ఈ పండ్లను మనం ఆహారంగా తీసుకోకుండా అందరికీ అందజేయాలి. నాకు ఏది అవసరం కావాలి అనుకుంటున్నానో దానికి కొంత మనం వినియోగంగా ఇతరులకు అందజేయాలి. నాకేమీ అక్కర్లేదు అని మనం విడిచిపెట్టే కొద్దీ అవే మనకు లభిస్తాయి, అవే మన వెంట పడే విధంగా దైవం అనుకూలత చూపుతుంది అంటూ మనకు సంప్రదాయం ఇలా తెలియజేస్తుంది. స్వంత ఇంటి కళ సాకారం కావాలి అంటే ప్రత్యేకంగా ఈశ్వరాభిషేకం కూడా శ్రేయోదాయకం అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. సోమవారం శివప్రీతిదాయకమైనటువంటి వారం, అందులోనూ కృష్ణ పక్షంలో వచ్చే సోమవారం, పౌర్ణిమ తర్వాత వచ్చేటటువంటి సోమవారాలు శివునకు అత్యంత ప్రీతిదాయకమైనటువంటివి. కనుక ఈ రోజున సాయంత్రం వరకు ఉపవసించి సాయంత్రం వేళన ఈశ్వరాలయంలో ఈశ్వర సందర్శనం చేసి ఆ పిమ్మట మామిడి పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే కూడా స్వంత ఇంటి కల సాకారం అవుతుంది. ఇవి సంక్షిప్తంగా ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని పరిష్కార మార్గాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుతూ శుభమస్తు. రేపు మూలా నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా నవగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ప్రత్యేకమైన స్నానాలు, దానాలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే దేవాలయంలో గణపతిని దర్శనం చేసుకోవటం ద్వారా నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన విఘ్నాలను తొలగింపజేసుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అదేవిధంగా తీర్థయాత్రలు చేయాలని చేసే సర్వ ప్రయత్నాలకు, దూర ప్రాంతాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా, జగదభివందన జ్యోతలు గొనుమా, జయ హే శ్రీమన్ హనుమా, జయ హే శ్రీమన్ హనుమా. ఉపవాసకృశాం దీనాం నిశ్వసంతీం పునః పునః. ఆమె మళ్ళీ 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 నిట్టూర్పులు విడుస్తోంది. ఎందుకు అంటే ఆమె లోపల రాముడితో కలిసి ఉంది. ధ్యానమునందు ఆమె రాముడి కన్నా భిన్నంగా లేదు. ఆమె రామపాదార విందములను సేవిస్తోంది లోపల. కానీ ఆమెకి బాహ్యంలో రామస్పర్శ కావాలి, రాముడితో కలిసి ఉండాలి.
ఇంత ధ్యానం చేస్తున్నాను, ఇంకా రాముడు రాలేదు, ఏ దోషం జరిగింది, ఎందుకు రాలేదు? ఇది అందుకు ఆవిడ నిట్టూరుస్తోంది. అంటే ఆవిడ ఎంత ధ్యాన స్థితిలో ఉంది. అటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి అనరాని మాట ఏదైనా అంటే కట్టి కుడిపోయేదు, ఎంత తపస్సైనా కాపాడుతుందా? ఇంకా ఇదే ఆమె ఆంతరస్థితి. బాహ్యమునందు హనుమ ఎలా కోరుకున్నారో అలా కనపడుతోంది. కాబట్టి తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృశాం దీనాం నిశ్వసంతీం పునః పునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం. ఆమె శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖ బయటికి వస్తున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా మనసు పెట్టి దృష్టి పెట్టి చూస్తే తప్ప మాంసనేత్రములకు ఆకాశమునందు మేఘమండలంలో ఎలా ద్యోతకం కాదో అలా బాగా పట్టి పట్టి చూస్తే తప్ప ఈమె సీతమ్మ అని గుర్తుపట్టడం కుదరదు. అలా శోకమూర్తి అయి బాగా కృషించిపోయి ఏడుస్తూ ఆ తల్లి అలా ఉంది. మరి అలా కనపడాలనేగా అడిగారు నిన్న. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం ఉష్ణార్థితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమనిష్కంఠీం సుజాతపక్ష్మామభిరక్తకంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం అని అడిగారు కదా. అలాగే కనపడుతోంది ఆవిడ. ఆ తల్లి ఇక్కడే ఉంటుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంత తేలిగ్గా ఆవిడేం కనపడదు. పాలలోనే ఉన్న నెయ్యి ఎంతో సాధన చేస్తే తప్ప పైకి రానట్టు ఆ పాలు తేవాలి, కాచాలి, పొంగిపోకుండా చూసుకోవాలి, పొయ్యి మించి దింపాలి, నీళ్లు చల్లాలి, పెరుగు తేవాలి, తోడు పెట్టాలి, పెరుగు అవ్వాలి, కవ్వం దింపాలి, నీళ్లు పొయ్యాలి, చల్ల చెయ్యాలి, వెన్న తేలాలి, చేత్తో తీయాలి, గిన్నెలో వెయ్యాలి, పొయ్యి మీద పెట్టాలి, సన్నని సెగ మీద కాల్చాలి, అప్పుడు నెయ్యి వస్తుంది. కానీ నెయ్యి ఎక్కడది? పాలలోదే. అలా అంతటా ప్రకృతి స్వరూపిణి అయ్యున్నటువంటి జగన్మాత ఎలా కనపడుతుంది? ప్రయత్నపూర్వకంగా ధ్యానం చేస్తేనే కనపడుతుంది. అందుకే దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాసస. ఏమి శ్లోకాలు వేసేశారో మహర్షిని నిజంగా. పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో. మీకు అసలు ఏ కావ్యంలో కనపడవు ఇటువంటి ఉపమానాలు. ఆ తల్లి ఎలా ఉందంటేట పొగ పట్టినటువంటి అగ్ని కీలలా ఉందిట. చుట్టూ పొగ ఆవరించింది. అగ్ని కీల ఆ పొగలోంచి ప్రకాశించాలని ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు అది ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది. సీతమ్మ అలా ఉంది. అగ్ని కీల సీతమ్మ, చుట్టూ ఉన్న పొగ రావణుడు, రాక్షసులు. అగ్ని పైకి లేస్తుంది, పొగ ఏదో ఒకనాడు పోతుంది. జ్వాల నిలబడుతుంది, పొగ పోతుంది. ప్రయత్నించిన పొగ ఎప్పటికీ అగ్ని నిర్ధనం చేయలేదు. పొగ ఉండదు, అగ్ని నిలబడుతుంది. అమ్మవారు శాశ్వతమైన కీర్తి గణిస్తుంది. ఆవరిద్దామని ప్రయత్నించినటువంటి ధూమం లాంటి రాక్షసులు నశించిపోతారు. చెప్పకుండా చెప్పడం కావ్యంలో. అందుకని పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాసస. ఒకే ఒక్క పట్టుచీర, అది పచ్చటి పట్టుబట్ట. ఎప్పుడు కట్టుకుందో? సీతాపహరణం జరిగేటటువంటి రోజున కట్టుకున్నటువంటి పట్టుబట్ట. ఆ పట్టుబట్టతోటే ఉన్నదు సుమా. మళ్ళీ చెప్తున్నారు మహర్షి. ఎవరిని కట్టి కుడిపేస్తుంది ఇదంతా? కాబట్టి క్లిష్టేనోత్తమవాసస వ్రీళితాం దుఃఖసంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణంగారకేణేవ పీడితామివరోహిణీం. ఇన్ని అసలు అద్భుతాలు ప్రయోగించేశారంతే. అసలు సీతమ్మ దర్శనమైనప్పుడు వాల్మీకి మహర్షి వేసినటువంటి శ్లోకాలలో ఉన్న ఉపమానాలు ఏ కవి ప్రయోగించడు. పరమాద్భుతమైనటువంటి ఉపమానాలు. తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ. ఎంతో వృద్ధిలోకి వచ్చాడు. అబ్బా ఏమి మహానుభావుడండి అని చెప్పుకున్నారు. అకస్మాత్తుగా రాత్రికి రాత్రి ఐశ్వర్యమంతా మధ్యపతనం అయిపోయింది. ఆయనే మరునాటి రాత్రి ధనవంతుల యొక్క ఇంటి గోడల నీడలో నిలబడి గుర్తుపట్టకుండా భిక్షాటన చేస్తున్నాడు. ఇంత వృద్ధిలోకి వచ్చి ఐశ్వర్యం ఒక్కసారి మధ్యపతనం అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉందిట సీతమ్మ.
సీతాపహరణం జరిగే ముందే చెప్పింది. ఇంకా మనం అంతఃపురానికి వెళ్ళిపోతాం కదా రామా, ఒకవేళ అది ప్రాణాలతో దొరకకపోతే జింక శరీరాన్నైనా పట్టండి, నా అంతఃపురంలో పెట్టుకుంటానండి. ఎందుకంటే ఆవిడ అప్పటికి పెట్టి సర్దేస్తోంది, ఇంటికి వెళ్ళిపోదామని. అయిపోతోంది ఇంకా సమయం, అమ్మయ్య అరణ్యవాసం అయిపోతోంది అనుకుంటున్నావిడ ఇంత కష్టంలోకి వెళ్ళింది. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఈప్సితదాయక భవభయహరణం ఈప్సితదాయక భవభయహరణం శరణం శరణం మారుతి చరణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.